ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు పుష్ప 2 మూవీ టీంపై రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివాదం నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు దీనిపై ఫైర్ అవుతున్నారు. మరి దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప 2 మేనియా నడుస్తోంది. అల్లు అర్జున్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ పుష్ప ప్రభంజనం నడుస్తోందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం పుష్ప సినిమా టీం దేశం అంతటా పలు ఈవెంట్లు కొనసాగిస్తున్నారు. డిసెంబర్ 5న సినిమా అభిమానుల ముందుకు రానుందని చెప్పుకోవచ్చు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పుష్ప 2 మూవీ సినిమాలోని కొన్ని డైలాగులు ఇప్పటికే వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం పుష్ప 2 గంధపు చెక్కల స్మగ్లింగ్లపై సెటైరికల్ గా మాట్లాడారు. ఒకప్పుడు హీరోలు స్మగ్లింగ్ లాంటివి జరగకుండా చూసేవారని, కానీ ఇప్పుడు మాత్రం హీరోలే స్మగ్లింగ్ లాంటి పాత్రలు చేస్తున్నారని ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ పై పవన్ వ్యాఖ్యలు చేశారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు పుష్ప 2 సినిమాపై మండిపడ్డారు. ఈ మూవీలోని తగ్గేదేలే డైలాగ్ మీద ఆయన తనదైన శైలిలో సెటైర్లు వేశారు. స్మగ్లింగ్ వాళ్లను హీరోల్లా చేశారని అన్నారు. స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలే అంటాడా? కుర్రాళ్లు ఇటీవల తగ్గేదేలే అంటున్నారు. ఈ డైలాగుల వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోయాయన్నారు. ఈ మూవీ డైరెక్టర్ను అల్లు అర్జున్ను కడిగేస్తానంటూ కూడా గరికపాటి నరసింహారావు మండిపడ్డారు. సత్య హరిశ్చంద్రుడు, శ్రీరాముడు లాంటి వారు మంచి పనులు చేస్తారు. వారు అలాంటి వ్యాఖ్యలు చేసినా దానికి ఒక అర్థం ఉంటుందన్నారు. తొక్కలో స్మగ్లర్ ఈ డైలాగులు వాడటం ఏంటని కూడా గరికపాటి రెచ్చిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.